ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము కీర్తనల గ్రంథము 89వ కీర్తన 23వ చరణమే ఉన్నది. ఆ వాగ్దాన చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యజ్రాయుడైన ఏతాను రచించిన 89వ కీర్తన 23వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పకపట్టు వారిని ముత్తెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానపు మాటను ప్రియమైన దేవుని బిడ్డలారా, యజ్రాయుడైన ఏతాను రాజైన దావీదును ఉద్దేశించి ఇక్కడ ఈ కీర్తనలో పాడినట్లు దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ కొరకు ఈ వాగ్దాన చరణ భాగాన్ని నేను చదువుచున్నాను. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగపట్టు వారిని ముత్తెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ వాగ్దాన చరణ భాగాన్ని, ఈ వాగ్దానంలో రాయబడి ఉన్న ఆత్మీయ విషయాన్ని ధ్యానం చేసుకునే ముందుగా ఈ కీర్తనకారుడైన యజ్రాయుడైన ఏతాను గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏతాను అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరత అని అర్థమై ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏతాను మంచి జ్ఞానవంతుడైన విషయము రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏతాను ఏం చేసేవాడంటే పాఠకులైన ఏమాను ఆసాపుతో కలిసి దావీదు కాలంలో ఏతాను పనిచేశాడనే విషయము మనకి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏతాను అనే పేరుకి అర్థము స్థిరత. ఏతాను మంచి జ్ఞానవంతుడు. ఏతాను చేసిన పని ఏంటంటే పాఠకులైన ఏమాను ఆసాపుతో కలిసి రాజైన దావీదు కాలంలో అక్కడ పనిచేసిన వానిగా ఈ ఏతానును మనం చూస్తుంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 89వ కీర్తనని ఏతాను రచించారు. ఈ కీర్తన ఏ సందర్భంలో రాస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏతాను మంచి వృద్ధాప్యమందు ఉన్నప్పుడు రెహబాబు కాలంలో ఇశ్రాయేలీల రాజ్యము రెండుగా చీలిపోయినప్పుడు రాసిన కీర్తనగా ఈ కీర్తన ఉందనే విషయము చరిత్రకారులు బైబిల్ పండితులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే రెహబాబు కాలంలో ఇశ్రాయేలీల రాజ్యము రెండుగా చీలిపోతున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనను ఏతాను రచించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో ఏతాను దావీదు పక్షాన దేవుడు చేసిన దావీదుకి ఇచ్చిన ఒక వాగ్దానాన్ని మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానపు మాటే మనం చదువుకున్న ఈ కీర్తనలో రాయబడి ఉన్న 89వ కీర్తన 23వ చరణమే ఉన్నది. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులని నేను పడగొట్టెదను, అతని మీద పకపట్టు వారిని ముత్తెదను. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆల్రెడీ అప్పటికే రాజైన దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చారు. దావీదు జీవితంలో నెరవేర్చబడిన వాగ్దానాన్ని మరలా ఇక్కడ ఏతాను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడిందని మనం ఎలా తెలుసుకోగలమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తనని సౌలు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి విడిపించినప్పుడు రాసిన ఈ 18వ కీర్తన 40వ చరణాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు దావీదు జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చారనే విషయాన్ని మనం తెలుసుకోగలం. ఆ మాటను, ఆ వాగ్దాన చరణాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ఈ 18వ కీర్తన 40వ చరణాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అక్కడ చూస్తుంటే, నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలన చేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నారు, ఎవరైతే దావీదు మీద ప్రియమైన దేవుని బిడ్డలారా విరోధంగా ఉంటారో వారిని దేవుడు పడగొడతానంటూ ఉన్నారు. అంతేకాకుండా దావీదు మీద ఎవరైతే పగపట్టారో దేవుడే వారిని ముత్తెవేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని దేవుడు దావీదు జీవితంలో నెరవేర్చారు. ఎందుకంటే దావీదు రాస్తున్న 18వ కీర్తన సందర్భం మనం చూస్తే, దేవుడు సౌలు చేతిలో నుండి శత్రువులందరి చేతిలో నుండి దావీదుని విడిపించి దావీదుకు నెమ్మది కలుగు చేసినప్పుడు దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దావీదు ఏమంటూ ఉన్నాడంటే, నా శత్రువులను వెనుకకు నువ్వు మల చేసేటివి. దేవుని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుని ద్వారానే తన శత్రువులను దేవుడు శత్రువుల మీద దేవుడు విజయాన్ని దయచేశారని చెప్తూ, అంతేకాకుండా నన్ను ద్వేషించు వారిని
నాకు విరోధంగా ఉన్న వారిని, నా మీద పగపట్టిన వారిని నేనేం చేశాను, నిర్మూలం చేశాను, అది నీ సహాయం ద్వారానే దేవని చెప్పి దేవుడిని గణపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నతాను ప్రవక్త ద్వారా కూడా దేవుడు మరలా దావీదుకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దావీదుకి అన్ని విషయాల్లో దేవుడు విజయాన్ని ఇచ్చి నెమ్మది కలుగు చేసినప్పుడు ఆ నెమ్మదికరమైన పరిస్థితుల్లో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో ఏమంటూ ఉన్నారంటే, సమూయేలు 2వ గ్రంథము ప్రియమైన దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు ప్రఖ్యాతలు నీకు కలుగు చేసేదనని దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఒక వాగ్దానాన్ని దావీదు జీవితంలో ఇచ్చారు. ఎటువంటి వాగ్దానం అంటే, నీకు విరోధంగా ఎవరున్నా వారిని నేను పడగొడతాను, నీ మీద ఎవరు పగపట్టినా వారిని నేనే ముత్తివేస్తానని చెప్పి దేవుడు ఒక వాగ్దానాన్ని దావీదుకి ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నెరవేర్చబడిన వాగ్దానాన్ని ఏతాను ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలోని ఆత్మీయ విషయాల్ని సందర్భంలో మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ వాగ్దానాలు మనం చూస్తున్నప్పుడు విరోధులను నేను పడగొట్టేదనని అక్కడ మనకు కనబడుతుంది. ఎవరైతే మనము క్రైస్తవులుగా ఉన్నప్పుడు, క్రీస్తుని కలిగి జీవిస్తున్నప్పుడు, క్రీస్తు విశ్వాసంలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు మనలో దేవుని నీతి అనేది ఉంటుంది. ఆ నీతి బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎదుటి వారు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మనం ఖండిస్తూ ఉంటాం. ఖండించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విరోధులుగా మారిపోతూ ఉంటారు. వారిలో ఉన్న తప్పుని ఖండించినప్పుడు చాలామంది విరోధులుగా, నిజమే సేవకులు చాలామందిని దేవుని వాక్యం ద్వారా ఖండిస్తూ ఉంటారు. దేవుడు చెప్పమనే విషయాలు అవి. ఆ ఖండిస్తున్నప్పుడు చాలామంది సేవకుడికి విరోధంగా మారిపోతూ ఉంటారు. లేకపోతే భక్తి జీవితం కలిగిన వారి చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా సరే ఏదైనా తప్పు పని చేసినా, పాపము చేసినా దాన్ని ఖండించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి విరోధంగా మారిపోతూ ఉంటారు. అంటే దేవుని నీతి వారిలో ఉన్నప్పుడు, దేవుని నీతిని కలిగి జీవిస్తున్నప్పుడు, దేవుని నీతిని కలిగి జీవిస్తున్నప్పుడు ఎదుటి వారు తప్పు చేసిన, పాపం చేసిన ఖండిస్తూ ఉన్నప్పుడు ఆ ఖండింపబడిన వారు, ఆ పాపము చేసిన వారు వీరికి విరోధంగా మారిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి మీద పగపడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి గురించి మీరు ఆలోచించకండి, వారి విషయమై నేనే చూసుకుంటాను, ఎందుకంటే పగ తీర్చుట నా పని అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని నీతి కలిగి మనం జీవిస్తున్నప్పుడు మనకు విరోధంగా ఉంటూ ఉంటారో, మన మీద పగపట్టిన వారిగా ఉంటూ ఉంటారో, వారి విషయం దేవునికి విడిచిపెట్టాలి. దేవుడు అంటూ ఉన్నారు, అతని విరోధులను నేను పడగొట్టేదనని ఆనాడు దావీదుకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, అతని మీద పగపట్టిన వారిని నేను ముత్తెదనని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఈ వాగ్దానాన్ని మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తారు. నిజమే, దావీదు జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడింది. సౌలు దావీదుకు విరోధంగా ఉన్నప్పుడు దావీదు ఏమీ చేయకుండానే సౌలు తన కత్తి మీద తాను పడి మరణించేలా అక్కడ కార్యం జరిగినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తుంటామంటే, దావీదుకి ఎవరైతే విరోధంగా ఉన్నారో శత్రువులందరూ, సౌలు వీరందరినీ దేవుడు ఏం చేశారంటే నిర్మూలం చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని నీతి కలిగి జీవించినప్పుడు విరోధులుగా చాలామంది మారుతూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో కొన్ని సందర్భాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నప్పుడు మనలను చూచి కుటుంబంలో ఉన్న వారే చాలామంది విరోధులుగా మారిపోతూ ఉంటారు. చాలామంది జీవితాలలో ఇటువంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నవారే అభివృద్ధి వారి జీవితంలో ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక విరోధంగా మారిపోతూ ఉంటారు, పగపట్టిన వారిగా మారిపోతూ ఉంటారు. అయితే వారి గురించి నీవు ఆలోచించక వారిని దేవునికే నువ్వు విడిచిపెట్టాలి. దేవుడే వారి విషయాన్ని చూసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఉద్యోగరీత్యా కూడా మనం ఆలోచించవచ్చు. ఉద్యోగరీత్యా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు, గొప్పగా దేవుడు దీవిస్తున్నప్పుడు, ఆ ఉద్యోగంలో అక్కడ చేస్తున్నప్పుడు వారితో ఉన్న కొలీగ్స్లో కూడా చాలామంది విరోధులుగా మారిపోతూ ఉంటారు. అటువంటి వారి గురించి కూడా దేవునికి మనం విడిచిపెట్టాలి. దేవునికి విడిచిపెట్టినప్పుడు దేవుడే నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారి విషయం దేవుడే చూసుకుంటారు. వారికి ఎటువంటి పనిష్మెంట్ వల్ల దేవునికి తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎటువంటి వారందరినీ విడిచిపెట్టాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో వారికి మనం విరోధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సమాధానానికి కర్త. కాబట్టి అటువంటి దేవుని ఆరాధిస్తున్న మనము ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉంటున్నప్పుడు కూడా విరోధంగా వారందరూ ఉన్నప్పుడు వారి గురించి దేవుడే చూసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదుకి ఎలాగైతే వాగ్దానాన్ని ఇచ్చి దావీదు జీవితంలో నెరవేర్చారో, తన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, తనకు విరోధంగా ఉన్న వారందరి చేతిలో నుండి దేవుడు దావీదుని తప్పించి నెమ్మదిని కలుగు చేసి వారందరినీ దేవుడు ఎలాగైతే నిర్మూలం చేశారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని నీతి కలిగి జీవిస్తున్నప్పుడు, కుటుంబంలో దేవుని ద్వారా అభివృద్ధిని మనం చూస్తున్నప్పుడు, ఉద్యోగరీత్యా దేవుని ద్వారా అభివృద్ధిని మనం చూస్తున్నప్పుడు, ప్రతి విషయంలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నప్పుడు మనకి ఎవరైనా విరోధంగా ఉంటే వారి విషయమై దేవునికి విడిచిపెడితే దేవుడే వారికి పనిష్మెంట్ ఇచ్చి దేవుడే
వారికి బుద్ధి కలుగు చేస్తారని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతిని కలిగి జీవిద్దాం, దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవిద్దాం. దావీదు వంటి ఆత్మీయతను మన జీవితంలో మనం కలిగి జీవించినప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపుతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరి పైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుకుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి అద్భుతమైన వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మాకు విరోధంగా ఎవరున్నా సరే, మా మీద పక్కపట్టిన వారుగా ఎవరున్నా సరే, నీవు కోరే ఆత్మీయతని కలిగి మేము జీవించినప్పుడు వారి విషయమై నీవే చూసుకుంటామని అద్భుతమైన ఒక ధైర్యాన్ని కలిగజేసే వాగ్దానాన్ని ఇది నాన్న మాకు తెలియజేస్తుంది దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ నీతిని వారి జీవితాల్లో కలిగి, నీవు కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.